హాయ్ అండి, నా పేరు అలీ. నిన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొంతవరకు అయితే జిఎస్టీ మినహాయింపు కల్పించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుండి. ఈ జిఎస్టీ అనేది మనకు 2017 జూలై 30న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇది 2.0 అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అప్పటి నుండి ఇప్పుడు దాకా జిఎస్టీ ఏదైతే అమలు అయిందో దానివల్ల ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి భారం పడింది. ఏదైతే వాళ్ళ దగ్గర జోబీలో ఉన్నిందో అది మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చుకునేదానికి పెట్టుకునేదానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సో అలాంటి సమయంలో ఈ 2.0 అనేది వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికైనా వాళ్ళకి తెలిసి వచ్చింది ఈ జిఎస్టీ వల్ల ఏ ఒక్కరూ పైకి రాని పరిస్థితి. సో దానివల్ల 8 ఏళ్ళ తర్వాత దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు తీసుకొని రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానివల్ల దీన్ని అమల్లో తీసుకొని రావడం జరిగింది. అయితే దీంట్లో తగ్గిండే వస్తువులు కొంతవరకు నేను చెప్తాను. మీరు పూర్తిగా చూడాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏదైతే వాళ్ళు పీడిఎఫ్ లింక్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ లింక్ అనేది నేను కింద వీడియో కింద ఇస్తాను. అది క్లిక్ చేసినట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల సామాన్య ప్రజలకి కొంతవరకు మేలే జరుగుతుంది. డైలీ ఏవైతే యూజ్ చేస్తామో ఆ డైలీ యూసేజ్లో వచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి 18% ఉన్నాయి ఇంతకుముందు ఓల్డ్ జిఎస్టీలో. ఇప్పుడు న్యూ జిఎస్టీలో అవన్నీ 5% అయితే తగ్గించడం జరిగింది. జిఎస్టీలో తగ్గిండే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మీకు చెప్పదలుచుకున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ 0 అయింది, లైఫ్ ఇన్సూరెన్స్ 0 అయింది, టీవీలు, ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ 28% దాకా ఇంతకుముందు ఓల్డ్ జిఎస్టీలో ఉన్నాయి. ఇప్పుడు 18%కి దీన్ని తీసుకొని రావడం జరిగింది. మొబైల్స్ కూడా కొంతవరకు తగ్గే అవకాశం అయితే ఉంది. అలాగే మనమైతే ఏదైతే డైలీ యూజ్ చేసే వస్తువులు ఉంటాయో ఉప్పు, పప్పు, నూనె ఇలాంటివి అవన్నీ 5%లోకి తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు 12%, 18% వస్తువును బట్టి జిఎస్టీ అనేది ఉన్నింది. దాన్ని 5%కి వీళ్ళు తగ్గించడం జరిగింది. కొంతవరకు మీకు భారం అనేది తగ్గించడం జరిగింది. దీనికి కూడా ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటే 8 ఏళ్ళ నుండి మనం అయితే భారం మోస్తున్నాం. జిఎస్టీ భారం ప్రతి ఒక్కరు ఇండియాలో ఎవరైతే పుట్టిందే బిడ్డ కాటి నుండి సచ్చే మనిషి దాకా జిఎస్టీ అనేది అమల్లో ఉన్నింది. ఇప్పుడు కొంతవరకు మీకు ఆ భారం అనేది తగ్గింది. అది దేనివల్ల తగ్గిందంటే 8 ఏళ్ళ తర్వాత వీళ్ళు కళ్ళు తెరుచుకున్నారు. ఈ 2.0లో మనకు తగ్గిండే వస్తువులు ఇవి. ఇంతకుముందు ఏదైతే జిఎస్టీ ఉన్నిందో ఇప్పుడు ఏదైతే న్యూ జిఎస్టీ వీళ్ళు తీసుకొని వచ్చినారో ఇంతకుముందు తీసుకొని వచ్చుంటే కొంతవరకు మీ జోబీలకి చిల్లు పడకుండా ఉండేది. కానీ 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ దగ్గర ఇప్పుడు చూసుకుంటే మీ జోబీల్లో చిల్లి గవ్వలేదు. 8 ఏళ్ళ ముందు ఏదైతే మీ ప్రాపర్టీసు, మీ ఆదాయము, అలాగే మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉన్నిందో ఈరోజు అది లేదు. ఎందువల్ల లేదంటే వీళ్ళు రాంగ్ జిఎస్టీ తీసుకొని రావడం వల్ల ఆ ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు జనాల దగ్గర చేసుకునే దానికి పనే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇండియా అయితే ఉంది. పైగా 50% టారిఫ్తో అమెరికా మమ్మల్ని బెదరగొడుతుంది. దానివల్ల కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వేరే మార్గం లేక ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది చేసి కొంతవరకు జిఎస్టీ అనేది తగ్గించడం జరుగుతూ ఉంది. దీనికి ఇంకో థియరీ కూడా ఉంది. మనకు బీహార్లో ఒక 2 monthsలో ఎలక్షన్ జరగబోతా ఉంది. ఆ ఎలక్షన్లో గనక బీజేపీ గవర్నమెంట్ గనక ఓడిపోతే మనకు పూర్తిగా గవర్నమెంట్ అనేది పడిపోయేదానికి ఒక అవకాశం అయితే ఉంటుంది.
సో దానివల్ల వీళ్ళు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది. ఒకవేళ వీళ్ళు కనుక ఓడిపోతే ఏదైతే గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ వీళ్ళు ఏదైతే జిఎస్టీ తగ్గించి అమలు చేయడం జరుగుతూ ఉందో దాన్నే వీళ్ళు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 8 ఏళ్ళ నుండి వీళ్ళు ఉండిందంతా మొత్తం మీ జోబీలంతా ఖాళీ అయిపోయినాయి. ఇంకేం లేదు మీ దగ్గర, జురుకునేదానికి మీ దగ్గర నుండి లాక్కునేదానికి ఇంకేమీ లేదు, మిగలలేదు. ఒకవేళ వీళ్ళే గనక గెలిస్తే వీళ్ళు మళ్ళా 1 సంవత్సరం తర్వాత మళ్ళా దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవకాశం ఉంది గెలిచిన తర్వాత. ఒకవేళ ఓడిపోయినప్పుడు ఏదైతే వేరే గవర్నమెంట్ వస్తుందో దీని ప్రకారంగానే దాన్ని అమలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ముందు నింది వీళ్ళు అమలు చేస్తే వాళ్ళకి మీకేం తేడా అని చెప్పి అడుగుతారు. కాబట్టి ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు దీన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ గారు 2017లోనే ఏదైతే ఇప్పుడు ఈ జిఎస్టీ ఓల్డ్ జిఎస్టీ ఉందో ఇది తీసుకొని వచ్చినప్పుడే ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఆ ట్వీట్లో ఆయన అప్పుడే చెప్పడం జరిగింది, ఈ జిఎస్టీ తప్పు జిఎస్టీ మీరు చేసిండేది, ఈ జిఎస్టీ కరెక్ట్ కాదు, జనాలకు భారం అవుతుంది అని చెప్పి 2017లోనే ఆయన చెప్పడం జరిగింది. ఆయన అనేక సందర్భాల్లో అనేక మీటింగ్స్లో జిఎస్టీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, దేశ ప్రజలు దెబ్బతింటారు, నష్టపోతారు అని చెప్పి చెప్తానే వచ్చినాడు ఆయన. అయితే ఇది మనకు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తుంది. అది కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. 22 నుండి ఇది అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఇది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎవరన్నా అంగడోళ్ళు రేట్లు జాస్తి ఇచ్చి మీ దగ్గర ఎక్కువ కనుక అమౌంట్ తీసుకున్నట్టయితే మీరు ఒక దగ్గర కంప్లైంట్ చేసేదానికి వీళ్ళు ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ అనేది చేయొచ్చు. ఎక్కడన్నా కానీ ఏ వస్తువు పైన కానీ ఏదైతే ఓల్డ్ జిఎస్టీ ఉందో దాన్నే అమలు చేస్తూ వాళ్ళు అమ్మితే గనక మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ కంప్లైంట్ ఏదైతే ఉంటుందో ఆడ ఇచ్చినట్టయితే వాళ్ళపైన యాక్షన్ అనేది తీసుకుంటారు. అయితే పీడిఎఫ్ ఫామ్ ఇచ్చినారో ఆ పీడిఎఫ్ ఫామ్లో టోటల్ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. అన్నీ చెప్పాలంటే అన్నీ మాట్లాడాలంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో దానివల్ల కొంతవరకు మెయిన్వి నేను చెప్పి దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.